నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని చవి చూసింది. ఇక ముఖ్యంగా అక్కడ బీజేపీ అయితే విజయకేతనం ఎగరవేసింది. మొన్న మధ్య మనం చూసాం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు పాల్గొనడం, ఆయన పాల్గొన్న స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగింది. ఇక అయితే ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల ఫలితం తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు ఊహించని విధంగా ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురవేసింది. ముఖ్యంగా చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది కమెంట్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఆయన ప్రచారం చేసిన స్థానాల్లోనే బీజేపీ చాలా ముందంజలో ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళిన స్థానాల్లో కూడా అక్కడ బీజేపీ ముందంజలో ఉండటం మనం చూసాము. ముఖ్యంగా మరి ఈ ప్రచారం ఎఫెక్ట్ అక్కడ ఎంత పడే అవకాశం ఉంది, అలాగే ఈ ఫలితం ఏదైతే ఉందో ఇది తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయటం ఇది కీలకమైన పరిణామం, మొత్తం దేశ రాజకీయాల్లోనే కీలకమైన పరిణామం. 26 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో మళ్ళీ గెలిచింది. ఇది ఒక పార్ట్. అయితే ఇంకోటి ఏంటి అంటే నరేంద్ర మోడీ ఈజ్ ది పాపులర్ లీడర్ ఇన్ ఇండియా. నరేంద్ర మోడీ హవా కంటిన్యూ అవుతూ ఉన్నది. మూడోసారి ఆయన ప్రధానమంత్రి అవ్వటంతో పాటు ఆయన హవా ఎక్కడా తగ్గలేదు. మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన మీద వ్యతిరేకత లేదు అనేది ఎక్కడైనా బీజేపీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసినా కానీ నరేంద్ర మోడీ పేరు చెప్పుకునే ఓట్లు అడుగుతున్నారు. అందుకని ఢిల్లీ ఎన్నికల్లో గెలవటం అనేది నరేంద్ర మోడీకి పర్సనల్ విజయం. ఇట్ ఈస్ అ విక్టరీ ఫర్ నరేంద్ర మోడీ. ఇక్కడ మనం ఇంకొకటి పాయింట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వైపే వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి ఈ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత కేవలం 6 నెలల్లోనే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అంతకుముందు జగన్ చేసిన విధ్వంసం చూశారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ రావటంతో ఆంధ్రప్రదేశ్ ఎట్లా పరుగులు పెడుతున్నదో చూశారు. అందుకని ఏంటి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ ఢిల్లీ మీద ఉండటం ఏంటి అని మీరు కూడా అనుకోవచ్చు. వాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ ఎఫెక్టు దేశం మొత్తంలో ఉన్నది అని తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడిని ఎన్నికల ప్రచారానికి రమ్మని వాళ్ళు బలవంతం చేశారు. చంద్రబాబు నాయుడిని ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పిలిచిన కారణం ఇది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్. డబుల్ ఇంజిన్ సర్కార్కి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 6 నెలల్లో అసలు 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, రాజధాని మళ్ళీ నిర్మించుకోవటం మొదలుపెట్టడం, పోలవరం నిర్మాణం స్టార్ట్ కావటం, ఇవన్నీ మనం అనుకుంటున్నాం దీని ఎఫెక్ట్ ఇక్కడి వరకే ఉంది అని. దీని ఎఫెక్ట్ ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నది. అందుకనే నరేంద్ర మోడీ, నేను మీకు ఇంతకు ముందర కూడా చెప్పాను, నేను ఇంత ముందర వీడియోల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో యాక్సలరేషన్, డెవలప్మెంటల్ యాక్సలరేషన్ని చూసి నరేంద్ర మోడీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ మీద అని చెప్పా. చాలామంది మేధావులు, ఈ రాజకీయ మేధావులు ఏం చెప్తారంటే పొలిటికల్గా డిపెండెన్సీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు నరేంద్ర మోడీ అనుకుంటున్నారు. తప్పది. పొలిటికల్గా చంద్రబాబు నాయుడు ఈజ్ అ రిలయబుల్ పార్ట్నర్. ఈయనతో ఏమి థ్రెట్ ఉండదు, ఎప్పుడూ ఉండదు. మరి గతంలో జరిగింది కదా అంటే గతంలో జరిగింది ఏంటంటే ఆ విజయసాయి రెడ్డి క్రియేట్ చేసిన ఒక కన్ఫ్యూజన్. చంద్రబాబు నాయుడు నమ్మకమైన మిత్రుడు, ఇది భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా తెలుసు. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లాన్స్ వేయటం, ఆ ప్లాన్స్ మొత్తం అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రజెంట్ చేయటం, దీంతో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి అర్థమైంది మనం ఆంధ్రప్రదేశ్ని కనుక ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే మొత్తం నేషనల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ డబ్బులు పంపు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు పంపు చేసిన దాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు.
దాంతో ఏమైంది అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉన్నది. అచ్చా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఇది మనకు వచ్చే బెనిఫిట్ ఇది అన్న ఉద్దేశంలో అందరూ వచ్చి ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడిని అక్కడ షోకేస్ చేయించారు. ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం ఎఫెక్ట్ ఇది అంటే ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి ఢిల్లీలో కూడా కావాలి అంటే మీరు బీజేపీని గెలిపించుకోవాలి అన్న సందేశాన్ని ఇవ్వటంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇట్లా ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఇంత ప్రభావం అంటే కనిపించటం అనేది అంటే వాళ్ళందరూ ఢిల్లీలో చాలా ఏరియాల్లో కొంచెం అంటే స్లమ్స్ ఉన్నాయి, కొంత పావర్టీ కొంత ఉన్నది. ఇవన్నీ ఉన్నా కానీ మెజారిటీ పీపుల్ కొంత చదువుకున్న వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు, ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ ఎక్కువ ఉన్నది ఢిల్లీలో. ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్. ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్కి ఏం కావాలి అంటే స్టేట్ డెవలప్ అవుతూ ఉండాలి. స్టేట్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా జీవితాలు మెరుగుపడతాయి. ఇది ఒక కొత్త ఆర్థిక సూత్రం. ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ బాగుపడాలి అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ అంటే మిడిల్ క్లాస్ బాగుపడాలి అంటే స్టేట్ ప్రోగ్రెస్ కావాలి. స్టేట్ ప్రోగ్రెస్ అయితే వీళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇది లాజిక్ అన్నమాట. అందుకే ఇవన్నీ కూడా ఢిల్లీ ఎలక్షన్లో వర్కౌట్ అయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి మనం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో లాస్ట్ టైము అంటే 1 year బ్యాక్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అప్పటి వరకు సిద్ధపడ్డది, ఆల్టర్నేటివ్గా ఉన్నది. బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా బీజేపీనే ఉన్నది. కానీ బీజేపీ కొన్ని పొలిటికల్గా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది. అంటే నిక్ ఆఫ్ ది మూమెంట్లో అధ్యక్షుడిని మార్చటం, కార్యవర్గాన్ని మార్చటం, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం, వీటి వల్ల ఏమైందంటే బీజేపీకి వచ్చిన ఊపు తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి పిక్చర్లోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. అదే బీజేపీ కనుక రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉన్నట్టయితే టగ్గాఫర్గా వచ్చేసి మొత్తం బీఆర్ఎస్ క్రష్ అయిపోయి ఉండేది. ఆ కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలే ఉండేవి తెలంగాణలో. ఈ 2 పార్టీలు అంటే ఒకటి ప్రధాన ప్రతిపక్షం, ఒకటి అధికార పార్టీగా ఈ 2 పార్టీలే ఉండేవి. బీజేపీ ఎప్పుడైతే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నదో బీజేపీ స్లో డౌన్ అయిపోయి కాంగ్రెస్ పుంజుకుంది. బీఆర్ఎస్కి అందుకని కొన్ని సీట్లు వచ్చినాయి. మీరు అందుకనే గమనించండి, ఎక్స్పెక్టెడ్ సీట్లలో బీజేపీ ఓడిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ సీట్లలో బీజేపీ గెలిచింది తెలంగాణ వరకు. అంటే ఏంటి అంటే మొత్తం బీజేపీ కొట్టేస్తుంది అన్న ఒక ట్రెండ్ ఉన్నది కాబట్టి కొన్ని సీట్లు బయటపడ్డాయి, భారతీయ జనతా పార్టీకి వచ్చేసినాయి. కాంగ్రెస్ ప్రభంజనాన్ని బీజేపీ అంటే తప్పు కొంచెం రాంగ్ డెసిషన్స్ వల్ల ఈ వెనక్కి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతున్నది అంటే నెక్స్ట్ తెలంగాణ నెక్స్ట్ ఎన్నికలకు కానీ లేకపోతే ఈ లోపల వచ్చే ఏవైనా ఎన్నికలు ఉంటే వాటికి కానీ ఈ బీజేపీకి కొత్త ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఇంకా పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త ట్రెండ్లోకి తెలంగాణ బీజేపీ రాబోతున్నది. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అయి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైమే వాళ్ళు రాంగ్ స్టెప్స్ వేసినట్టు వాళ్ళకే అర్థమైపోయింది. అందుకని ఈసారి పకడ్బందీగా డెసిషన్స్ తీసుకోబోతుంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది, బీఆర్ఎస్ వ్యానిష్ అయిపోతుంది. తెలంగాణలో జరగబోయేది ఇది. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఈ డబుల్ ఇంజిన్ సర్కారుకి సంబంధించి ఇప్పటికే ఒక స్థిరమైన ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది ప్రజల్లో. మొత్తం ప్రజలందరూ కూడా దే ఆర్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళకి ఏదో పదవులు రాకపోవటం వల్ల గొడవ చేస్తున్నారు. కానీ ఓవరాల్గా పబ్లిక్లో అయితే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. మొన్న గవర్నమెంట్ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇండెక్స్ తీసుకున్నది. ఎట్లా హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే
ఆ హ్యాపీనెస్ ఇండెక్స్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది ప్రజెంట్ గవర్నమెంట్. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఈ గవర్నమెంట్ ఇట్లా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మిడిల్ క్లాస్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు దే విల్ బి హ్యాపీ, మోర్ హ్యాపీ. సో అందుకని జగన్మోహన్ రెడ్డికి ఉన్నదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్నది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు నెక్స్ట్ ఎలక్షన్లకు పుంజుకుంటుంది, ఖచ్చితంగా పుంజుకుంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి జీరో అయిపోతాడు. ఫైట్ బిట్వీన్ కూటమి అండ్ కాంగ్రెస్ లాగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి విల్ బి మార్జినలైజ్డ్. ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా మార్జినలైజ్డ్ అవ్వబోతున్నదో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అట్లా మార్జినలైజ్ కాబోతున్నాడు. కాకపోతే కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే ఇప్పుడున్న ట్రెండ్ తోటి ఆంధ్రప్రదేశ్లో అంటే బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్ వర్కౌట్ కాదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం ఇంకా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అందుకని కాంగ్రెస్ కనుక కొత్త ట్రెండ్, కొత్త పాలసీలు కనుక తీసుకొని వాళ్ళు ప్రజల ముందరికి వెళ్ళగలిగితే వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈ షర్మిలనే పెట్టుకొని ఆమె ఆస్తి కోసం ఆమె పోరాటం చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పెరగదు. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఫేజ్లోకి, నెక్స్ట్ సెకండ్ దీంట్లోకైనా కాంగ్రెస్ రాగలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మార్జినలైజ్ అయిపోతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆప్షన్స్ లేవు. జగన్మోహన్ రెడ్డిని ఆప్ట్ చేసుకునేవాడెవడు లేడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఎరోజన్ క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. అందుకని ఇక్కడ మొత్తం అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో కొత్త ప్రదేశాల్లో కూడా గెలుస్తూ ఉన్నది. ఢిల్లీలో కూడా 26 సంవత్సరాల తర్వాత గెలిచింది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో ఇట్ ఈస్ ఎ మోడల్ గవర్నమెంట్ ఫర్ బీజేపీ. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఇచ్చే స్లోగన్, డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్కి ఇది మోడల్. అందుకని ఆంధ్రప్రదేశ్ మోడల్ చూపించి ఇక నుంచి బీజేపీ మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ మోడల్ చూపించబోతున్నది. త్వరలో పంజాబ్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీకు ఎక్కడ ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ మోడల్ని బీజేపీ షోకేస్ చేయబోతూ ఉన్నది. అందుకని ఈ ప్రభంజనం ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మార్జినలైజ్ అయిపోతాడు, తెలంగాణలో బీఆర్ఎస్ మార్జినలైజ్ అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.